విజయవాడలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరారు. ఆకుల సత్యనారాయణ రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి 300 కార్లలో 1000 మంది కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా విజయవాడకు వచ్చారు. పవన్ ఆకుల సత్యనారాయణకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి లక్ష్మీ పద్మావతి కూడా జనసేనలో చేరారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానంటోన్న ఆకులతో మా కరెస్పాండెంట్ ఫులేంద్ర ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీలో కొద్దిసేపటి ఆకుల సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పడం జరిగింది. తన కుటుంబ సభ్యులతో సహా జనసేన పార్టీలో చేరడం జరిగింది. సార్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన ఏ అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి? ఒక అవినీతి లేని పరిపాలన, అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ మీద ఏదైతే అభిప్రాయాలు ఆయన చెప్పారో అది ఫాలో అయ్యే విధంగా మేనిఫెస్టోలో కూడా కొన్ని అంశాలు చేర్చడం జరిగింది. దాని మీద పూర్తిగా ప్రభావితమై తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే గత 5 ఏళ్లుగా అవినీతి పరిపాలన, ఒక అసంబద్ధ పరిపాలన లేని వ్యవస్థను సృష్టించిన తెలుగుదేశం పార్టీ కంటే కూడా మంచి మెరుగైన పరిపాలన తెలుగు ప్రజలు దొరుకుతుందని భావించి ఈ పార్టీలో రావు. ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ 1000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? అరే, ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏ అంశాన్ని వదల్లా జన్మభూమి కమిటీ దగ్గర నుంచి మంత్రివర్యుల ద్వారా వరకు కూడా ఇసుక, మట్టి, ఇంకా ఏది దొరికితే అది, గాలి, నీరు అన్ని కూడా. ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి చాలా చిన్నదిగా కనపడుతుంది. ఇప్పుడు ఒక నేషనల్ పార్టీ నుంచి కింద స్థాయి రాష్ట్ర స్థాయి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీ మీద ఏమైనా ఒత్తిళ్ళు వచ్చాయా నేషనల్ స్థాయి పార్టీ నుంచి? నా మీద ఏం ఒత్తిడి లేవు. నాకున్న క్లీన్ ఇమేజ్కి నా మీద ఒత్తిడి పెట్టే స్థాయి కానీ అవకాశం కానీ నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వబోను కూడా. ఓకే, జనసేన పార్టీ తరపు నుంచి రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్గా నిలబడబోతున్నాను అంటున్నారు. ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. దీని మీద ఏమంటారు? జనసేన అధ్యక్షులు వారు ఏమి నిర్ణయిస్తే అదే పని నేను చేస్తా. టికెట్ ఇస్తే కంటెస్ట్ చేస్తా, టికెట్ ఇవ్వకుండా పార్టీ వర్క్ చేయమంటే అన్ని కాన్స్టిట్యున్సీ కూడా తిరిగి పనిచేస్తా. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనే అంశం ఒక మెయిన్ ఒక ఎజెండాగా కాబోతుంది. ప్రత్యేక హోదా అనే అంశం ఉంటుందని నేను అనలా. 3 అంశాలు చెప్పా. ఒకటి, దుగరాజపట్నం పోర్టు కానీ, రైల్వే జోన్ కానీ. ప్రత్యేక హోదా గురించి పల్టీ మొగ్గలు కొట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ప్యాకేజీ తీసుకున్నాడు. ప్యాకేజీ తీసుకుని అభినందనలు తెలిపాడు. అసెంబ్లీలో అభినందన తీర్మానం చేశాడు. ఇవన్నీ ప్రజలను మోసం చేసేదే. ప్రత్యేక హోదా అనేది ఒక ఆర్థిక అంశం. ఆ అంశాన్ని భారతీయ జనతా పార్టీ అడ్రస్ చేసింది. ఈ రోజు కూడా నేను భారతీయ జనతా పార్టీలో లేకపోయినా నేను చెప్పగలను. మిగతా అంశాలు ఏదైతే నేను ఇందాక చెప్పానో, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక, 40 ఏళ్లుగా వాళ్ళకున్న కోరికని ఈ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా దాన్ని విస్మరించి ఏదో వాళ్ళకు రాజకీయం చేసి వాళ్ళు మాకు కూడా, నేను ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా కూడా 2016లో తప్పకుండా ఇచ్చే అంశం అని మా అందరికీ చెప్పి ఇవాళ వరకు ఇవ్వాల. ఈ రోజు బీజేపీ యొక్క నేషనల్ నాయకులు కూడా, గడ్కరీ లాంటి నాయకులు కూడా విజయవాడ రావడం జరిగింది. ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి, ఏపీకి ప్రత్యేకంగా 3 లక్షల కోట్ల వరకు నిధులు కేటాయించాం, అభివృద్ధి చేశామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అయ్యా, భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది, డబ్బులు లెక్కలు ఇవన్నీ కాదు, అభివృద్ధి అనేది ఒక భాగం. 3 అంశాల గురించి చెప్తా ఉన్నా. రైల్వే జోన్ ఆర్థికంతో సంబంధం లేదు. ఎందుకు ఇవ్వలేకపోయారో మీరు చెప్పాలి. అది ఇమోషనల్ కనెక్టివిటీ ఉన్న అంశాలని తీర్చడంలో, ఈ తెలుగు ప్రజల యొక్క యాస్పిరేషన్స్ తీర్చడంలో భారతీయ జనతా పార్టీ విఫలమైందనే మాత్రం చెప్పగలరు. కోటాను కోట్లు ఇవ్వచ్చు, డబ్బులు ఒక్కటే ముఖ్యం కాదు. కొన్ని ఇమోషనల్ కనెక్టివిటీ ఉన్న అంశాలను కూడా తీర్చవచ్చు. అది విభజన చట్టంలో కూడా ఉంది. దాన్ని ఎందుకు తీర్చలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అవినీతి లేని పరిపాలన, ఏదైతే పేదల సంక్షేమం కోసం చేసే పథకాలన్నింటినీ కూడా నయా పైసా అవినీతి లేక రూపాయి స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే ఆ ఇంటికి రూపాయి, ముమ్మిడివరంలోని ఇల్లు కానీ ఏ ఇంటికైనా సరే రూపాయికి రూపాయి చేరే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపడతారో, అందుకు ఆయనకి మేము బాసటగా నిలబడి ఆయన చేసే కార్యక్రమాన్ని ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా చేయడంలో మా వంతు బాధ్యత మేము నిర్వహిస్తాం. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా తాను ఎటువంటి షరతులు లేకుండా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఆకుల సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ విలియంతో పులేంద్ర, విజయవాడ నుంచి.